హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాక్స్. ఈరోజు వీడియోలో బాదుషా రెసిపీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మనం బయట స్వీట్ షాప్లో కొంటే ఏ టేస్ట్ వస్తుందో మనం ఇంట్లో చేసుకున్నా కానీ సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. సో చూస్తుంటేనే నోరూరుతుంది కదా, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండితోనే ఈ బాదుషా రెసిపీ అనేది చాలా బాగుంటుంది. కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక ఒక అర టీ స్పూను సాల్ట్, అలాగే వంట సోడా, అలాగే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇందులోకి 2 స్పూన్ల వరకు పెరుగు బాగా పుల్లగైనా వేసుకోవచ్చు, లేదా మామూలు పెరుగైనా ఏదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఈ బాదుషా. సో ఇప్పుడు ఇదంతా కూడా గంటెతో ఒకసారి మొత్తం ఇట్లా మ్యాష్ చేసుకుంటా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ఈ పిండిలో కలిసే విధంగా జస్ట్ ఇట్లా కలుపుకోవాలి. ఈ మైదా పిండి అనేది వెంటనే మెల్ట్ అయిపోతుంది. సో నీళ్లు కాస్త చూసుకొని వేసుకోవాలి. మరి వెంటనే ఎక్కువైతే పోయకూడదు. చూసారు కదా, ఓన్లీ అట్లా కొద్దిగా పోసుకుంటా. మనం చపాతీ పిండి మాదిరిగా అయితే కాదు, జస్ట్ మామూలుగా వేళ్లతో ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. మనకు ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి అంతే. సో ఇదైతే చూసారు కదా, ఇట్లా వేళ్లతోనే కలుపుకొని ఇట్లా నేను ఒక ముద్దలాగా చేసుకున్నాను. మరి బాగా సాఫ్ట్గా ఏమీ అవసరం లేదు. సాఫ్ట్గా కాకుండా ఇట్లా మామూలుగా కలుపుకుంటే మనకి బాదుషా అనేది గుల్లగా పొరలుగా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే ఇది మూత పెట్టి ఒక అరగంట వరకు నేను ఉంచాను అనమాట. పిండి అనేది బాగా నాని బాదుషాలు అనేవి బాగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు ఈ బాదుషా పిండిని మొత్తం కూడా చేత్తో ఇట్లా అయితే సాగదీసుకున్నట్లు కట్ చేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి ఒత్తుకోవాలి. అంటే చూసారు కదా, ఇట్లా పిండిని 3 ముద్దలుగా చేసేసి నేను మొత్తం కలిపి మళ్ళీ కలిపించాను. ఇట్లా కాకుండా ఇట్లా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా 3 పార్ట్లుగా కట్ చేస్తున్నాను. కట్ చేసి మొత్తం కూడా మళ్ళీ ఇదంతా కలిపి ఇట్లా బాగా ఏమి మనం పిండి ముద్ద మెత్తగా కలపన అవసరం లేదు. జస్ట్ ఇట్లా కలుపుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్ద తీసుకొని మనం బాదుషా ఏ విధంగా షేప్ వస్తుందో అట్లా చేసుకుంటే సరిపోతుంది. పిండి మనం ఎక్కువ ఏం తీసుకొని అవసరం లేదు. ఇలా కొద్దిగా తీసుకొని చిన్న బాదుషాలు చేసుకుంటే ఇవి ఉడికేటప్పుడు కొద్దిగా పొంగి కొద్దిగా పెద్ద సైజులోకే వస్తాయి అన్నమాట. చూసారు కదా, నేను తీసుకున్న పిండి మొత్తం కూడా ఇట్లా బాదుషాలు చేసుకొని పక్కన పెట్టుకున్నా. పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడి అవసరం లేదండి. సో మనకి చెయ్యికి అంటే అంత వేడితో మనం వేడైతే చాలు. ఈ బాదుషాలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే వేయకూడదు. ఇవైతే ఆయిల్ లైట్గా వేడెక్కగానే అందులో వేసేసుకోవాలి. నేను మొత్తం కూడా ఒకేసారి వేస్తున్నాను, ఎందుకంటే ఇవి తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి. కళాయి కూడా పెద్దది పెట్టే కదా, నేను మొత్తం ఒకే వాయిలో వేసేస్తున్నానండి. చూసారు కదా, ఇట్లా మొత్తం వేసి మనకి ఉడికితే అవే తేలి పైకి వస్తాయి అన్నమాట. మనం ఏం కదపన అవసరం లేదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే అవి చక్కగా ఫ్రై అవ్వవు, లోపల కాట ఫ్రై అవ్వవు. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా పగిలి పొరలుగా చాలా బాగా వస్తాయి ఈ బాదుషాలు అయితే. మనం మరీ ఎక్కువ ఎర్రగా అయిన దాకా ఉంచనవసరం లేదు. లైట్గా ఇట్లా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. దగ్గరుండి కలుపుకుంటా చేసుకోవాలి. ఈ బాదుషాలు అనేవి గుల్లగా చాలా బాగా వస్తాయండి. సో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. మనం బాదుషా ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది. చూసారు కదా, చక్కగా అయితే ఫ్రై అయింది. సో ఇప్పుడు మొత్తం కూడా తీసేసుకోవాలి. మనము ఈ చేసే ముందలే పాకం రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ఇది చేయగానే వెంటనే పాకం అయితే తయారు చేసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. నేను పాకం మీకు ఇప్పుడు తర్వాత చూపిస్తున్నాను. సో చూసారు కదా, 2 కప్పులు పంచదార అండి, ఖచ్చితంగా సరిపోతుంది వాటికి. సో తీసుకొని అందులో కాస్తంత వాటర్ కలుపుకొని, సో కొద్దిగా అడుగంటింది, అందుకే మీకు కలర్ కొద్దిగా చేంజ్ అయినట్టు కనపడుతుంది. ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇది మనకు ఎటువంటి పాకం అవసరం లేదు, జస్ట్ జిగటగా అయితే చాలన్నమాట. ఇందులోకి
ఒక యాలుక్కాయ అయితే వేసాను. కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. సో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఒకసారి అట్లా కలిపేసుకున్నాను. మనకి పాకం అవసరం లేదని చెప్పా కదండి. సో చేతికి అంటే చూస్తే మనకి చేతికి జిగటగా అయితే సరిపోతుంది. ఈ పాకానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. సో ఇప్పుడు చూసారు కదా, ఫ్రై చేసిన వెంటనే ఈ పాకంలో వేసుకోవాలి. పాకం అనేది ముందలే రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మొత్తం బాదుషాలన్నీ ఇందులో వేసుకొని ఒకసారి గంటతో కూడా మొత్తం కలుపుకొని ఒక్క 2 నిమిషాలు అట్లా ఈ పాకంలో ఉంచుకుంటే చాలు. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. జస్ట్ రెండు వైపులా కూడా ఈ పాకం అంతా పట్టేటట్టు ఈ బాదుషాలన్నీ కూడా రెండు వైపులా తిప్పుకొని 1 నిమిషం లేదా 2 నిమిషాలు అట్లా ఉంచేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో నేనైతే ఒక 2 నిమిషాలు ఉంచానండి. ఉంచి తీసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, బాదుషాలండి. బయట స్వీట్ షాప్లో మనకి ఎలా టేస్ట్గా ఉంటాయో ఇంట్లో కూడా సేమ్ అదే టేస్ట్తో చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.